హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం మరొక కొత్త కథలోకి వెళ్దాం. కథ పేరు వశిష్ఠుడు. చదువుతున్నది శోభారెడ్డి. ఫ్రెండ్స్, మీకు నా కథలు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు కథలోకి వెళ్దాం. మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అంటుంటారు మందబుద్ధులు కొందరు. చింతకాయలు రాలడమేమిటి? చిత్ర విచిత్రాలెన్నో జరుగుతాయి. బ్రాహ్మీ శక్తి ముందు భౌతిక శక్తులు తలవంచక తప్పదు. అహంకారంతో హుంకరిస్తూ, అధికారంతో ఆక్రోశిస్తూ అడుగడుగునా ఎగిరెగిరిపడే ఈ అభాగ్యులు ఆనంద స్వరూపులై సర్వం బ్రహ్మమయంగా భావించే బ్రహ్మనిష్ఠులపైన విరుచుకుపడితే ఫలితం ఏమవుతుంది? శృంగభంగమవుతుంది. నిజమే, మన ఇతిహాసంలో తన శాస్త్రాస్త్రాల బలంతో ఒక రాజు నాకేం తక్కువ అని ఒక బ్రహ్మర్షి మీద దాడి చేశాడు. ఆ మహానుభావుడు చిరునవ్వు నవ్వి బ్రహ్మదండాన్ని తన ముందు నాటి ప్రశాంతంగా కూర్చున్నాడు. ఎన్నో అస్త్రాలు శస్త్రాలు గుంపులు గుంపులుగా దానికి తగిలి మాడి మసైపోయాయి. ముల్లోకాలు ముక్కు మీద వేలేసుకు చూస్తున్నాయి. గెలిచింది బ్రహ్మ తేజస్సు, క్షాత్రశక్తి. తల వంచుకుని వచ్చిన దోవనే పోయింది. క్షాత్రశక్తికి ప్రతీకారం విశ్వామిత్రుడైతే బ్రహ్మనిష్ఠకు ప్రతినిధి వశిష్ఠుడు. ఇక్ష్వాకుల గురువై లోకక్షేమానికి పునాదులు వేసిన ఆ మహామనిషి కథే మనకెంతో స్ఫూర్తినిస్తుంది. ఏ ప్రయత్నమైనా పెద్దలతోటే ప్రారంభం కావాలండి. ఇంట్లో తల్లిదండ్రులు తమ పిల్లలకు ప్రథమ గురువులు కనుక వారు కూడా రచనను ఆచరించి పఠించి వాటి ప్రాముఖ్యమును పిల్లలకు తెలియజేసి వారి చేత చదివించాలి. అప్పుడే ఆ బిడ్డలందరూ ఆదర్శవంతులుగా తీర్చిదిద్దబడతారనడంలో సందేహం లేదు. నేటి మొక్కలే రేపటి వృక్షాలు కనుక ఇప్పటి నుండి పిల్లలలో నైతికములైన విలువలను, ఆధ్యాత్మిక చింతనను పెద్దలు అలవాటు చేస్తే భవిష్యత్తులో ఉత్తమ పౌరులుగా వెలుగొందుతూ ఆదర్శ జీవితం సాగించగలరు. ఇప్పుడు కథలోకి వెళ్దాం. అతడొక మహారాజు. ఆయనకు ఒక బడుగు బాపని మీద పట్టరాని కోపం వచ్చింది. ఆ రాజు దగ్గర అస్త్రాలు శస్త్రాలు ఎన్నో ఉన్నాయి. కోపంతో కసిగా అతని మీద ప్రయోగించాడు. ఈ బాపనయ్య దగ్గర ఒక బ్రహ్మదండం ఉంది. ఆ రాజు ప్రయోగించే అస్త్రాలకు ఈ దండాన్ని అడ్డుపెట్టాడు. నిప్పులలో పడే మిడతలలాగా అవన్నీ కాలి బూడిదైపోయాయి. తాకితే చాలు లోకాలను కాల్చివేసే తన అస్త్రాలు ఇలా అయినందుకు ఆ రాజుకి ఎంత ఆశ్చర్యం కలిగిందో చెప్పలేం. దానితో భరింపరాని సిగ్గు కలిగింది. చీచీ అనుకున్నాడు. సాధిస్తే ఆ బ్రహ్మ తేజస్సు సాధించాలి. దాని ముందు ఈ రాజ్యంకి యుద్ధం ఎందుకు పనికొస్తాయి అనిపించింది. అన్నీ వదిలేసి తపస్సు చేయటానికి బయలుదేరాడు. పట్టు వదలకుండా చేసిన తపస్సుకు ఫలితంగా బ్రహ్మర్షి అయ్యాడు. అతడు పొందిన ఈ మహాఫలానికి కారణమైన ఆ బడుగు పాపుడు ఎవరో తెలుసా? ఆయనే వశిష్ఠ మహాముని. ఆయన చరిత్రను తెలుసుకుందామా? లోకాలన్నింటికీ వెలుగునిచ్చే సూర్యుడు, పడమటి దిక్కును పాలించే వరుణుడు ఒకరోజు విలాసంగా వాహ్యాలకు వెళ్లారు. దేవలోకంలో అందరికంటే అందచందాలు గల అప్సరస ఊర్వశి వారికి కనిపించింది. ఊర్వశి అంటే సాధారణ స్త్రీ కాదు. శ్రీమన్నారాయణ ఊరువు అంటే తొడ నుండి పుట్టిన పుణ్యమూర్తి. ఆమెను చూడగానే వారిద్దరికీ మనసు చెలించింది. దానితో వారి నుండి తేజస్సు క్రిందకు జారింది. వారు మహానుభావులు కనుక ఊర్వశి ఆ రెండు తేజస్సులను విడివిడిగా కుండలలో పెట్టి కాపాడింది. ఆ తేజస్సులే ఒకటి వశిష్ఠుడిగా మరొకటి అగస్త్యుడిగా మారినాయి. ఇలా కుండలో పుట్టినందువలన వీరిద్దరినీ కుంభ సంభవులు అనవచ్చు. కానీ ప్రధానంగా ఈ పేరు అగస్త్యుడికి మాత్రమే మిగిలింది. సూర్యుడిని మిత్రుడని కూడా అంటారు. మిత్రుడికి వరుణునికి పుట్టిన వాళ్ళు కనుక వీరిద్దరిని మైత్రావరుణి అని కూడా అంటారు. బ్రహ్మదేవుడు లోకాల మేలు కోసం మనస్సులో సంకల్పించి సృష్టించిన మహాత్ములు కొంతమంది ఉన్నారు. అటువంటి వారిలో ఈ వశిష్ఠుడు కూడా ఒకడు. ఇలా పుట్టిన ఆ మహాత్ముడు బాల్యం నుండి మరో ధ్యాస లేకుండా తపస్సు చేయటం ప్రారంభించాడు. మనస్సులో ఇంకొక ఆలోచన రాకుండా చూసుకుంటూ నిరంతర దైవాన్ని ధ్యానించడమే తపస్సు. దానివలన మానవుడు సాధించలేనిదంటూ ప్రపంచంలో ఏమీ ఉండదు. ఈ తపస్సు వల్ల వశిష్ఠుడు బ్రహ్మర్షి అయ్యాడు. ఆయన తపస్సు వల్ల ఇంకా ఏమేం సాధించాడో, ఆ సాధన వల్ల లోకాలకి ఎంత మేలు జరిగిందో చూద్దాం. అరుంధతి అంటే పవిత్రతకు మరో పేరు.
ఆమె ఆరని జ్యోతి, ఆకాశంలో నక్షత్ర రూపంలో ఇప్పటికీ ఆమె మనకు కనిపిస్తూ ఉంటుంది. పుణ్య సమయాలలో ప్రత్యేకంగా ఆ జ్యోతిని చూడటం మన సంప్రదాయం. అలా చూడటం వల్ల ఎంతో పుణ్యం వస్తుందని మన వాళ్ళ విశ్వాసం. ఆ తల్లి వశిష్ఠ మహర్షికి పత్ని. ఒకనాడు వశిష్ఠుడు ఇసుకను చేతిలో తీసుకుని, ఇది వండి నాకు అందంగా పెట్టగల వారెవరైనా ఉన్నారా అని అడుగుతూ తిరుగుతున్నాడట. ఒక పల్లెలో కన్యగా ఉన్న అరుంధతి దానికి సిద్ధపడిందట. కుండలో ఆ ఇసుకను పోసి చదరని మనస్సుతో దైవాన్ని ధ్యానించేసరికి ఆ ఇసుక అన్నంగా మారిందట. అప్పుడు వశిష్ఠుడు ఆమె తల్లిదండ్రులను అడిగి ఆమెను వివాహమాడి ఆ అన్నం తిన్నాడట. అరుంధతి అంత శక్తిని బాల్యంలోనే సంపాదించింది. ఆ దంపతులు మనుష్య జాతికి ఆదర్శప్రాయంగా జీవితాన్ని గడిపారు. వారికి శక్తి మొదలైన కుమారులు చాలామంది కలిగారు. ఈ శక్తి కుమారుడే పరాశరుడు. పరాశరుడంటే భారతం, భాగవతం, ఇంకా అనేక పురాణాలు. వశిష్ఠ మహర్షి అడవిలో తపస్సు చేసుకుంటూ కాలక్షేపం చేస్తున్నాడు. అప్పటి రాజు విశ్వామిత్రుడి వేట కోసం అడవికి వచ్చి అలసట తీర్చుకోవడానికి వశిష్ఠుని ఆశ్రమానికి చేరుకున్నాడు. మహారాజు వచ్చాడు కదా అని ఆ ఋషి ఆయనకు, ఆయన పరివారానికి భోజనాలు పెట్టించాడు. ఆ రాజుకు ఆశ్చర్యం వేసింది. హఠాత్తుగా ఇంతమందికి ఈ పేద బ్రాహ్మణుడు ఎలా అన్నం పెట్టగలుగుతున్నాడు? చూస్తే ఆయన దగ్గర ఒక ఆవు ఉంది. దానిలో నుండి అన్నాల రాసులు, పప్పు కూరలు, చారు, పులుసులు, చాలా రకాల పిండి వంటలు కుప్పల తిప్పలుగా వస్తున్నాయి. రాజు ఆయన పరివారం పొట్టలు నిండేటట్టుగా తిని గర్రున తేంచారు. భోజనాలైన తర్వాత రాజు మెల్లగా ఋషి దగ్గరికి వచ్చి నీళ్లు నములుతూ, స్వామి అన్నాడు. మహర్షి, ఏమి నాయనా చెప్పు అన్నాడు. మీ ఆవు చాలా మంచిది, చాలా గొప్పది. ఇంత మహిమ గల ఆవును నేను ఎక్కడా చూడలేదు. మరి మీరు సర్వజ్ఞులు, మీకు తెలియనిదేముంది? ఇటువంటి వంటివి రాజుల వద్ద కదా ఉండాలి. వేరే 1,00,000 ఆవులను మీకు ఇస్తాను, దయచేసి దీన్ని నాకు ఇచ్చేయండి అన్నాడు రాజు. బాబు, ఈ గోవు ఎవ్వరికీ ఇచ్చేది కాదు. అది నన్ను, నేను దాన్ని వదిలి ఉండలేం. నా అగ్నిహోత్రం మొదలైన పనులకు కావలసిన వస్తువులను అది అందజేస్తూ ఉంటుంది. నీ 1,00,000 ఆవులతో నాకు పని లేదు, దీన్ని ఇవ్వటం కుదరదు అని చెప్పాడు ఋషి. రాజు కోపం వచ్చింది. నీవిచ్చేదేమిటి? ఏదో మర్యాదగా అడిగాను. రాజులు రత్నాల వంటి వానిని ఎక్కడ ఉన్నా నయానో భయాన్నో గ్రహించటం సంప్రదాయం. కాబట్టి బలవంతంగా దీనిని తీసుకెళ్తాను. ఏం చేసుకుంటావో చేసుకో అని సైనికులకు ఆవును లాగురమ్మని ఆజ్ఞాపించాడు. ఆవుకి ఇదంతా అర్థం కావటం లేదు. మునినాథుడు తనని ఎందుకు వదిలేశాడు? వీరు తన్నెందుకు బలవంతంగా లాక్కుని వెళ్తున్నారు అని మునివైపు చూసింది. ఆయన గుండెలలో వేదన, కనులలో కానవచ్చింది. అంతే. ఆ గోవు శరీరం నుండి అనేక సంఖ్యలో క్రూర స్వభావం గలవారు పుట్టి విశ్వామిత్రుని సేననంతా నుగ్గునూచిగా కొట్టారు. రాజుకు పట్టరాని కోపం వచ్చింది. తన అస్త్ర విద్యతో ఋషిని లొంగదీసుకోవటానికి ప్రయత్నించాడు. ఆయన ప్రయోగించిన అస్త్రాలన్నీ ఆ ఋషి బ్రహ్మ తేజస్సు ముందు ఎందుకు పనికిరాకుండా పోయాయి. విశ్వామిత్రుడు చీచీ అనుకున్నాడు. తన బలం, తన సేన, చివరికి తాను ఎంతో కష్టపడి సాధించిన అస్త్రవిద్య, ఇవన్నీ ఒక బాపనయ్య దగ్గర పనికిరాకుండా పోయాయి. సాధిస్తే ఆ మహిమ సాధించాలి అని నిశ్చయించుకున్నాడు. ఆ రోజు నుండి ఒక వంక అవి సాధించాలన్న ప్రయత్నంలో ఉండి కూడా అవకాశం వచ్చినప్పుడల్లా వశిష్ఠుని బాధించటం ప్రారంభించాడు. సూర్యవంశంలో మిత్రశకుడని ఒక రాజు ఉండేవాడు. ఆయన ఒకరోజు వేటకు వెళ్ళి 2 పులులను చూసి అందులో ఒక దాన్ని కొట్టాడు. రెండవది ఒక రాక్షసుడిగా మారి పారిపోయింది. కొన్నాళ్ళైన తర్వాత రాక్షసుడు వశిష్ఠ వేషంతో మిత్రశకుడి వద్దకు వచ్చి, నాకు నరమాంసంతో అన్నం పెట్టు అని వెళ్ళిపోయాడు. ఆ రాజు వచ్చింది నిజంగా వశిష్ఠుడే అనుకుని మనుష్య మాంసంతో అన్నం పెట్టడానికి ఏర్పాటు చేశాడు. తర్వాత నిజంగా వశిష్ఠుడే వచ్చాడు. అడిగాడు కదా అని ఆయనకు ఆ భోజనం పెట్టాడు. ఋషికి కోపం వచ్చింది. నేను తినరాని నరమాంసం నాకు పెట్టావు కాబట్టి నీవు మనుషులను తినే రాక్షసుడివైపో అని శాపమిచ్చాడు. రాజుకు ముందు వచ్చి అడిగింది వశిష్ఠుడు కాదని తెలియదు కదా, అందుకని నీవు అడిగిన దాన్ని పెడితే నాకు శాపం ఇస్తావా? నీవింక సూర్యవంశపు రాజులు గురువుగా నుండదగవు అని తిరిగి శాపం ఇవ్వటానికి నీళ్లను చేతిలోకి తీసుకున్నాడు. వశిష్ఠుడు దివ్య దృష్టితో జరిగిన మోసం తెలుసుకున్నాడు. రాజు దోషం లేదు కనుక తానిచ్చిన శాపం 12